పాత్రని వలస సర్పంచ్ గారు ప్లీజ్ సార్ వేదిక పైన ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. పాత్రని వలస సర్పంచ్ గారు ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని, జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు గురించి అవగాహన పెంచుతానని, మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు 4 లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథ్యంలో ఈ రోజు 4 లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు 6 లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు. అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు 6 లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మో రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు పూర్వీకులు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని, నీటిని, ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు. కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, చక్కనైనటువంటి నీరు తాగగలుగుతున్నాం, చక్కగా భోంచేయగలుగుతున్నాం. ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రోజు ఆరోగ్యంగా ఉండడానికి చక్కనైనటువంటి భోజనం ఏ రకంగా చేస్తామో ప్రకృతి పర్యావరణం కూడా అదే రకంగా ఆరోగ్యవంతంగా ఉండాలనంటే పచ్చని చెట్లతో సుభిక్షంగా ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇంటి దగ్గర టీవీలు చూసినా వీడియోలు చూసినా ఇలాంటి వేదికల దగ్గరికి వచ్చినా అందరూ కూడా మీకు ప్రోత్సహించేది ఎక్కువ చెట్లు నాటమని. ఎందుకనంటే భవిష్యత్తులో మన పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఒక అందమైనటువంటి ప్రపంచం ఒకటి ఉండాలనంటే చక్కనైనటువంటి చెట్లు ఉండాలి. ఈ రోజు చెట్లు లేకపోవడం వల్ల, చెట్టు తాలూకా సంఖ్య తగ్గిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం ప్రత్యక్షంగా ఈ రోజు మనం సాక్షి. ఎంత వేడి ఏ రకంగా పెరిగిపోయిందో ఒకసారి గమనించండి. 30-40 సంవత్సరాల క్రితం ఈ రకంగా వేడి గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అదే ఒక మంచి చెట్టు గాని పెద్ద చెట్టు ఎక్కడైనా ఉంటే ఇలాంటి మండే ఎండ ఉంటే వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ కోసం అక్కడ కూర్చుంటాం. అలాగే ఒక చెట్టు ఉంటే కనీసం 4 మంది ప్రతిరోజు చక్కనైనటువంటి వాయువు ఆక్సిజన్ పీల్చుకునేటటువంటి శక్తి ఒక చెట్టుకుంది. ఇలా చెట్టు చూసుకుంటే ఎన్నో రకాలుగా తిరిగి ఆ చెట్టు మనకి రక్షిస్తుంటుంది, చెట్టు మనకి సహాయపడుతుంది. అటువంటిది మనం ఎదుగుదల కోసం
మనం ఇల్లు కడదామనో, ఫ్యాక్టరీలు కడదామనో, ప్లాట్లు వేయాలనో, ఇంకేదో చేయాలనో, ఇవన్నీ చేసినప్పుడు మనం మళ్ళీ ఆ చెట్లను నరికేసి తిరిగి మళ్ళీ చెట్లు నాటకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ వచ్చి చాలా రకాలైనటువంటి సమస్యలు మన పరంగా, ప్రకృతి పరంగా, పర్యావరణ పరంగా వస్తున్నాయి. దాని మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెంచాలనే ఆలోచనతోని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఎంత అవకాశం మీకు కలిగితే అన్ని చెట్లు మీ జీవితంలో నాటండి. ఎప్పుడు అవకాశం దక్కితే ఆ రోజు నాటండి. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక పిలుపిచ్చారు. మన దేశం ఈ యొక్క చెట్లు నాటడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రపంచంలో ముందుండాలని చెప్పి స్ఫూర్తి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, మనం మన తాలూకా జీవిత విధానం ఏ రకంగా గడపాలి, ఆ సమస్య ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది అన్నటువంటి అనుమానంతో ఎప్పటి నుంచే మనం పర్యావరణం మీద దృష్టి పెట్టాలి. మన తాలూకా ఉష్ణోగ్రత, ఈ తీవ్రత ఏదైతే మనం ఎండ రూపంలో మనం చూస్తున్నామో అది కూడా తగ్గాలనంటే ఎక్కువగా చెట్లు ఉండాలి. చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ 2-3 డిగ్రీలు తక్కువ ఉంటుంది అనేది మనకు అందరికీ కూడా తెలుసు. చెట్టుకి అంత శక్తి ఉంది. అది చూసుకోకుండా మనం రొటీన్ గా వెళ్లే కార్యక్రమాల్లో చెట్లని, పర్యావరణాన్ని మనం పక్కన పెట్టి వెళ్తున్నాం. ఆ పద్ధతి కాస్త మార్చుకొని మనం దాని మీద దృష్టి పెట్టి చెట్లు మాత్రం అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా చేయాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు 6 లక్షల చెట్లతో మొదలు పెట్టాం. ఇది 2025 సంవత్సరం. 2025 సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మరొక 25 వారాలు, వారానికి 1 లక్ష లెక్క 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటాలనేది ఈ రోజు అధికారులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడైనా మొక్కలు తీసుకొని వస్తారు. కానీ కేవలం వాళ్ళ తాలూకా బాధ్యతే కాదు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూనుకొని ముందుకు వస్తేనే మళ్ళీ 25 వారాల్లో 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటొచ్చు. ఆలోచించడానికి ఎంత అందంగా ఉంది. 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటుతున్నామని అంటేనే ఊహించుకోవడానికే ఒక స్ఫూర్తి మన అందరికీ కూడా వస్తుంది. అటువంటిది అది వాస్తవంగా మనం అందరం కూడా దాన్ని నాటి అవి చక్కనైనటువంటి మొక్కలుగా పెరిగే స్థాయికి చేయాలనంటే ఆ జిల్లా మరింత సుందరంగా, మరింత అందంగా, ఆరోగ్యకరంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా మనకందరికీ బాగుంటుంది. అయినా సరే ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజు మీరు చూశారు, బొట్లు కూడా ఈ రోజు పంపిణీ చేసాం. బొట్టల్లో 5 చెట్లు పెట్టాం. 5 చెట్లు కూడా న్యూట్రీ గార్డెన్ అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఎవరికైతే 5 మొక్కలు మీ అందరికీ కూడా ఇస్తున్నాం. అందులో మునగ చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, బాదాం చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది, ఇంకా పపాయ చెట్టు ఉంది. ఈ 5 చెట్లు కూడా మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది. ఈ 5 చెట్లు ఒక పళ్ళు బప్పాస్ వచ్చినా సరే, ఉసిరికి వస్తే సరే, ఆ ఉసిరికాయ ఏమో మనం ఏమో ఇప్పుడు తినట్లేదు, చెట్లు ఎక్కడ కూడా వేసుకోవట్లేదు. మళ్ళీ ఆ విటమిన్ సి, ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ విటమిన్ సి కావాలని. మనం బ్లడ్ టెస్ట్లకి వెళ్తున్నాం, ఏదైనా కాస్త ఇబ్బంది వస్తే డాక్టర్ల దగ్గరికి వేస్తే, లేకపోతే ఏదో జబ్బు వస్తేనే అప్పుడు దాని తాలూకు మందులు అని చెప్పి వేరే పద్ధతుల్లో మనకి వెళ్ళిపోతున్నాం. గతంలో ఇవన్నీ ఉండేవి కాదు. చక్కగా ఇంటి చుట్టే అన్ని రకాలైనటువంటి చెట్లుంటే రోజుకో కూర లెక్క అందరూ కూడా చేసుకునేవారు. ఈరోజు సమయం ఉండట్లేదు ఎవరికి కూడాను. ఏదో 1 గంట ఖాళీ దొరికితే ఏదో సీరియల్లో, లేకపోతే వాట్సాప్, లేకపోతే ఏదో చూసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఒక చెట్టు ఎద్దుమో లేకపోతే ఇదంతా అంతా రావట్లేదు. అందుకనే రోజు కాస్త మీరు దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ 5 చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కానీ మీరు అందరూ కూడా నాటి ఒక చిన్న గార్డెన్ లాగా, చిన్న తోటలాగా ఈ 5 చెట్లతో మీరు చేసుకుంటే రానున్న కాలంలో ఒక ఉసిరికాయ వచ్చినా, ఒక మునక్కాయ వచ్చినా, ఒక బప్పాస్కాయ వచ్చినా దానివల్ల మీకే ఉపయోగం ఉంటుంది. వేప చెట్టు పెరిగితే దాని ఉపయోగం మీకు ఉంటుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంచి చెట్లు మీ అందరికీ కూడా ఇచ్చాం. దానివల్ల కాస్త మీకు ఏదైతే ఖర్చు కూడా ఉంటుందో ఆ భారం కూడా తగ్గుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని చక్కగా వినియోగించుకోమని కూడా ఈ రోజు ఎవరైతే ఈ చెట్లన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారో దాన్ని చక్కగా నాటి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఆలోచన ఏంటంటే ఇలాంటివి ఏవైతే 5 మొక్కలు ఇస్తున్నామో 1 లక్ష కుటుంబాలకి మన జిల్లాలో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి సహాయం చేయాలి. తద్వారా ప్రకృతికి కూడా మనం సహాయం చేసినట్టుగా ఉండాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరితో ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని శుభంగా ముందుకు తీసుకువెళ్లాలని ఈ రోజు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని చేయండి. ఈ రోజు దీని తాలూకు అంశం కూడా, ఈ రోజు దినోత్సవం తాలూకు అంశం కూడా ఏంటంటే ప్లాస్టిక్ ని మనం నిరోధించాలి, ప్లాస్టిక్ ని వాడకుండా చూడాలి. అందుకనే జూట్ తో తయారు చేసిన బ్యాగులు మనం ప్రోత్సహిస్తున్నాం.
మనం రోజు సెల్ ఫోన్లు పెట్టుకొని ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళకుండా వెళ్ళిపోతాం. ఈ రోజు కొంతమందిని చూస్తున్నాం, బాత్రూమ్కి వెళ్ళే సెల్ ఫోన్ వదలకుండా బాత్రూంలో కూడా వెళ్ళిపోతున్నారు. మరి అలాంటిది ఒక మార్కెట్కి వెళ్తే జూట్ బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళడానికి, మన ఇంటి దగ్గర నుంచి ఒక బ్యాగ్ తీసుకెళ్ళడానికి మాత్రం మనకు ఆలోచన రావట్లేదు. ఆ బ్యాగ్ కానీ మనం తీసుకొని వెళ్తే మార్కెట్ దగ్గరికి ఒక 30 కవర్లు తీసుకొని వస్తాం మళ్ళీ మార్కెట్ నుంచి. ఆ కవర్లు ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ ఈ పక్కన పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాల లోపలికి వెళ్ళి అక్కడే దొరుకుతాయి. మళ్ళీ మన రైతు నాగలేసుకొని దున్నితే అప్పుడు వస్తాయి ఆ కవర్లు కూడా. అన్ని పాన్ పరాగ్ కవర్ల నుంచి ఇంటి దగ్గర కూరగాయలు తెచ్చే కవర్ల వరకు అన్ని కవర్లు మన పొలాల్లోకి వెళ్తున్నాయి. పొలాల్లో ఆ కవర్లు, ఆ ప్లాస్టిక్ అదంతా ఉంటే మనం వేసే విత్తనాలు ఊపిరాడికి అక్కడ కూడా పొలాలు కూడా సరిగ్గా వ్యవసాయం కానీ ఏది కూడా చేసుకోవడానికి అవకాశం లేదు. అంత డేంజరస్ ప్లాస్టిక్ భూమికి సంబంధించి. కానీ మనకు అవసరాల కొద్దీ తెలియకుండా మనం వాడుకుంటూ వెళ్తున్నాం. అందుకనే మేము ప్రోత్సహించేది జూట్ బ్యాగ్స్ కానీ కాగితాలతో తయారు చేసే బ్యాగ్స్ కానీ ఎందుకు వాడుతున్నామనంటే, భూమి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా భూమికి అనుకూల యోగ్యంగా ఉండేటటువంటి ఆ పదార్థాలు కాబట్టి దాన్ని మనం వినియోగించుకుంటే మనకి భవిష్యత్తులో పర్యావరణాన్ని కూడా పరిరక్షించడానికి మంచి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వీలైనంత వరకు ఈ రోజు కొన్ని జూట్ బ్యాగ్స్ కూడా అందరికీ పంపిణీ చేస్తాం. మీరు కూడా ఒక అలవాటుగా చేసుకోండి. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా సరుకులు తీసుకొని వెళ్తున్నప్పుడు ఏదో ప్లాస్టిక్ కవర్లోనే తీసుకెళ్లాలని కాకుండా జూట్ కవర్స్ కానీ మీరు అలవాటు చేసుకోగలిగితే అది మీకు ఉపయోగపడుతుంది, పర్యావరణానికి ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. మనతో పాటు పంచభూతాలు, మన ప్రకృతి అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సరే అది మళ్ళీ చుట్టూ తిరిగి మనకే దెబ్బ కొడుతుంది. కాబట్టి ఈ రోజు మనకి నేరుగా ఇబ్బంది లేదు అన్నటువంటి ఆలోచన ఈ రోజు ఉన్నా సరే, రేపు భవిష్యత్తులోనైనా మనకు ఆ ఇబ్బంది మళ్ళీ తిరిగి వస్తుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒక ఆదర్శంగా, స్ఫూర్తిగా మీరందరూ కూడా తీసుకొని భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా ప్రకృతి మీద మాత్రం ఒక దృష్టి పెట్టి మన ఇంటిలో మన పిల్లలని, మన కుటుంబ సభ్యుల్ని ఎంత గౌరవంగా, ఎంత ఆరోగ్యకరంగా మనం చూసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తామో మన ప్రకృతి పట్ల కూడా అదే రకంగా దృష్టి పెట్టండి. ఇక్కడ చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా నీట్ గా చేశాం. కొంతమంది డోనర్స్ వచ్చి 2 బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది, జిఎన్ జ్యువెలర్స్ అనుకుంటాను. ఇప్పుడు చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. మరి అందులో ఎవరో ఒకరు మీరు కొంచెం ముందుకొచ్చి డొనేషన్ ఇచ్చి ఆ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఎవరైనా వేయగలిగితే అది ఖచ్చితంగా అది రక్షించడానికి ఏదైతే చెట్లు వేసామో ఈరోజు దానికి కూడా బాగుంటుంది. కాబట్టి దాన్ని ఏదో ఒక కంపెనీ ఇక్కడ ఆదర్శంగా తీసుకొని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ దారి పొడవునా ఉండి చూసుకుంటే సుమారు 600 మొక్కలు వేసాం ఇక్కడే మనం ఈ రోజు. రేపు భవిష్యత్తులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే పచ్చదనం కనబడాలి. ఆ పచ్చదనాన్ని మనం చూసుకొని చిన్న చిన్న పూల మొక్కలు వేసుకుంటాం. దానితో పాటు పెద్ద మొక్కలు కూడా అలవాటు చేసుకుంటే మరింత అందం పెరిగే అవకాశం ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక్క దినోత్సవమే కాదు, ప్రతి రోజు కూడా మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవమే. ఒక్క రోజు చేసుకొని ఆపేయలేం మనం. ఇది నిత్యం చేస్తూనే ఉండాలి, నిత్యం మొక్కలు నాటుతూనే ఉండాలి. ఆ మొక్కలు చక్కగా పెరిగే విధంగా మనం అందరం కూడా కార్యక్రమాలు చేయాలి. దానితో పాటు మనం కూడా ముందుకు నడిచే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా ఉండి తీసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంత ఎండలో కూడా ఎంతో ఓపికగా ఇక్కడ కూర్చొని అందరూ కూడా మా చెప్పిన మాటలు వింటున్నారనంటే దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఆడపడుచులందరికీ. భవానీ, బి భవానీ, ఎన్ రోహిణి, కే లక్ష్మి. ఒక్కొక్కరు వెళ్ళండమ్మా, ఒక్కొక్కరు ప్లీజ్. రోహిణి, కే లక్ష్మి, పి సాయి భార్గవి, వి లక్ష్మి. ఒక్కొక్కరు వెళ్ళండి. బి పూర్ణిమ, మాట్లాడండి ప్లీజ్. డి శ్యామల, బి హేమలత, ఎం రమణమ్మ, ఎం అరుణ, పి శారద, ఏ దుర్గమ్మ. అందరికీ అందజేయడం జరుగుతుందమ్మా. స్టేజ్ పైన అందరికీ కూడా సమయభావన, ఇక్కడ ప్లేస్ కూడా సరిపోదు కాబట్టి అందరినీ పిలవలేకపోతున్నాము. అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వినూత్నంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఇది సూచనల ప్రకారము ఈ 5 మొక్కలు కూడా ఎందుకంటే వెళ్ళిన గ్రామాల్లో ఎక్కువగా అవే వాడేవాళ్ళం. ఈ రోజు ప్లాస్టిక్ అనేది అలవాటు పడిపోయాం. కానీ పూర్వకాలంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా సంతలు అంటాం మనం. ఆ సంతలకు వెళ్ళేటప్పుడు ఈ గుడ్డ బ్యాగులతోనే తీసుకుని వెళ్ళేవాళ్ళం.
ఆ రోజు ఆ బట్టలని ఆ గుడ్డ సంచిలోనే ఇంటికి తీసుకొచ్చే సాంప్రదాయం మనకి ఆ రోజుల్లో పెద్దలు ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజు అవన్నీ కూడా మరుగున పడిపోయాయి. తిరిగి ఆ వాటినన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుని ఆ విధానాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు ఈ రోజు ఈ బ్యాగ్స్ అన్నింటినీ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు గౌరవ అతిథుల ద్వారా.